మహిళా సాధికారతకు మహిళా శక్తికి అహల్యాబాయి హోల్కర్ నిదర్శనం అని మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరపనేని పద్మ అన్నారు. 300 సంవత్సరాల క్రితమే మహిళా అభివృద్ధికి ఆమె పునాదులు వేశారన్నారు. పుణ్యశ్లోక లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు నల్గొండ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరపనేని పద్మ మాట్లాడుతూ పుణ్యశ్లోక లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా మహిళా మోర్చా కార్యశాల నిర్వహించి అహల్యాబాయి హోల్కర్ గొప్పతనాన్ని తెలియజెప్పి మహిళా శక్తిని వెలికితీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. అహల్యాబాయి హోల్కర్ స్ఫూర్తితో మహిళలంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేశ రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, లాలు నాయక్, సాధినేని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, కృష్ణ, షేక్ బాబా, శాంతిస్వరూప్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పోకల దశరథ, కొండేటి సరిత, శ్రీదేవి రెడ్డి, సుధారాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మ, నేవార్స్ నీరజ, తారా, దాసోజు అరుణ, తుబాక సాయి, మేకల అనిల్, ఈశ్వర్, భిక్షం, బోగరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి దేశవ్యాప్తంగా అహల్యాబాయి హోల్కర్ గారి 300వ శతాబ్ది ఉత్సవాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. మరి యొక్క ఉత్సవాలకి సంబంధించి ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వీరపనేని పద్మ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఒక గొప్ప మహారాణి, మరి శ్రీరాముడి భక్తురాలు, మరి బ్రిటిషర్ల చేత కూడా మరి మెప్పు పొందినటువంటి గొప్ప నాయకురాలు అహల్యాబాయి. గుడులు గోపురాలకు సంబంధించి, మరి మహిళల అణచివేతకి సంబంధించి మరి గొప్ప పోరాటం చేసినటువంటి మరి గొప్ప నాయకురాలు అహల్యాబాయి గారు. దానికి సంబంధించినటువంటి వర్క్షాప్ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మరి ఇది మండల వారీగా కూడా ఈ యొక్క వర్క్షాప్ని నిర్వహించి మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి కోరుతాను. పుణ్యశ్లోక దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ 10 రోజుల పాటు అంటే 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా జరపడానికి నిర్ణయించాము. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఈ కార్యశాలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ అహల్యాబాయి హోల్కర్ గారి జీవిత చరిత్ర గురించి వివరించి చెప్పడము, అలాగే వారు సాధించిన ఘన విజయాలు, మహిళా సాధికారతకు, మహిళా శక్తికి ఆమె నిదర్శనం. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం అంటే మహిళలకు పెద్దగా చదువు సంధ్యలు లేకపోయిన సందర్భంలో, అలాగే మహిళలకు ఆ రోజుల్లో ఎలాంటి ప్రాముఖ్యత పెద్దగా ఇచ్చేవారు కాదు పాలనలో. కానీ అలాంటి సందర్భంలో చాలా చిన్న వయసులో మాల్య లాంటి ఒక ముఖ్యమైన సంస్థానానికి అధిపతిగా ఆమె ప్రజల్ని పాలించిన విధానము, ప్రజారంజకంగా ఆవిడ పరిపాలించిన విధానము, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలించిన విధానము, అలాగే హిందూ ధర్మ పరిరక్షణకి ఆమె చేసిన గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో ఆ కృషి ఈ రోజు కూడా మనం తలుచుకోవాలి. అనేక జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల్ని ఆమె పునర్నిర్మించడము, అలాగే హిందూ పునర్జీవనం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుకి ఆమె ప్రాతస్మరణీయురాలు, అనేక మందికి మనందరికీ కూడా ఆదర్శం. ఆమె చూపిన బాటలో ప్రతి మహిళ, ప్రతి పురుషుడు నడవాలి. అలాగే ఇండస్ట్రియలైజేషన్ అనేది ఆ రోజుల్లో పెద్దగా తెలియని కాన్సెప్ట్. అలాంటి చోట ఇండస్ట్రియల్ కారిడార్ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆలోచించి చాలా అంటే షీ వాజ్ సో అహెడ్ ఆఫ్ హర్ టైమ్స్. చాలా ముందుగా ఆలోచించి ఆమె ఇంట్లో మహిళలు ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా సంపాదన ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో కుటీర పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయటము, నేతన్నలకి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి సదుపాయాలు కల్పించడము, రైతులకి అనేక విధాలుగా ఆమె అండగా ఉంటూ చేయటం, ఇవన్నీ కూడా అంటే మహిళలకి ఇంత దూరదృష్టి, ముందు చూపు, ధైర్య సాహసాలు, సాధికారత, అట్లాగే యుద్ధ విద్యలో ఆరితేరటము, దౌత్యనీతిలో ఆరితేరటం, ఇలా ఒక రంగం కాదు అన్ని రంగాల్లో కూడా ఆవిడ మార్క్ చూపించారు. ఆ మార్క్ ఏదైతే ఉందో స్త్రీ శక్తి అనేది ఈ రోజుకి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక వ్యక్తి ప్రతి ఒక్కరికి పరిచితురాలు అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఆమె పేరిట అనేక పురస్కారాలు మనం ఇవ్వాలి. అలాగే ఆమె పేరిట పాఠ్యాంశాలు ఏదైతే ఈ రోజుల్లో పుస్తకాల్లో కనుక వస్తే రాబోయే భావితరాలు కూడా ఆమె గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఆమె చూపిన బాటలో సాగే అవకాశం ఉంటుంది. ఈరోజు అహల్యాబాయి 300 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది.
31వ తారీఖు మే నెలకి 300 సంవత్సరాలు నిండుకుంటున్నాయి. ఆ పేరు మీద ఈ 10 రోజులు భారతీయ జనతా పార్టీ వారి సేవలను, అహల్యాబాయి గారి సేవలను గుర్తించి ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో అహల్యాబాయి గొప్పతనం ఏమంటే, ఆ రోజుల్లో అంటే 300 సంవత్సరాల పూర్వము ఎలాంటి ఇవి లేకుండా, అంటే ఆడవాళ్ళకి చదువులు లేకపోయినా ఏమీ లేకపోయినా కానీ ఆ రోజు గుజరాత్ నుంచి ఈరోజు శ్రీశైలం, రామేశ్వరం, కాశీ వీటన్నిటిని కూడా పునరుద్ధరించింది. అంటే వాటిని పునర్నిర్మాణం చేసింది. మొఘళ్ళు పలగొట్టిన వాటిని పునర్నిర్మాణం చేసి ఈరోజు కాశీ దగ్గర ఆమె ప్రతిమ ఉంది. అలాగే ఇందోర్లో కూడా ఆమెది మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిటికీ గాంధీలు పెట్టుకున్నారు, కానీ మోడీ గారు వచ్చినాక వీరిది ఇండోర్లో వీడు విమానాశ్రమం పేరుంది. అలాగే ప్రతి చోట అంటే మోడీ గారు పెద్దవాళ్ళని అందరినీ గమనించి ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళ వలన మనం ఇన్స్పిరేషన్ అయ్యి 10 మందికి మనం కూడా అలా చెయ్యాలి అనే ఒక ఆలోచన రావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ చేసిన వాటిని మనం గుర్తుంచుకోవాలి, మన ముందు తరాలకు చెప్పాలని. దేశంలో ఎక్కడో ఆమె చిన్న మరాఠాకు సంబంధించిన ఆమె ఇంత దూరము అంటే రాజనీతిలో కానీ మన ధర్మం రక్షించటంలో కానీ వారు చూపెట్టిన విజ్ఞత ప్రపంచానికి తెలియాలి, ముందు జనరేషన్స్కి తెలవాలని కోరుకుంటున్నాను.